ఎప్పటికీ అందశ్రీ బతికే ఉంటాడు. సో మనం రైట్ సైడ్ ట్విట్టర్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి చేశారు ట్వీట్. అది తెలంగాణ సాహితీ శిఖరం ప్రజల కవి అందశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు అందశ్రీ. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించినటువంటి నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి. అందశ్రీ భౌతికంగా మన మధ్యలో లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారికంగా గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒకసారి మళ్ళీ మీరు కూడా స్వయంగా అందశ్రీ నోటి నుంచే జయ జయ హ తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాటను వినండి. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒక అందశ్రీ లాంటి ఒక గొప్ప కవిని అయితే చాలా క్లియర్గా చెప్పొచ్చు, అంతటి ఒక గొప్ప కవిని రచయితని తిరిగి పొందలేరు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఒకసారి అందశ్రీ మాటల్లో ఆయన నోటి వెంట జయ జయ హే తెలంగాణ పాటను విందాం. తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటై జయ తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు